హాయ్ అండి. నమస్తే. శుభోదయం అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. పొద్దున్నే వీడియో అండి ఇది. నేను వేడి నీళ్ళు తాగడానికి వేడి నీళ్ళు కాసుకుంటున్నానమాట. కొంచెం గోరువెచ్చగా 1 లీటర్ నీళ్ళు కాసుకుని తాగడం అయితే నేను అలవాటు చేసుకున్నానండి. ఇది మన పొట్ట శుభ్రం చేయడానికి చాలా ఉపయోగపడుద్దంట. రాత్రి నుండి అంటే తినకుండా ఉన్నాం కాబట్టి ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళు తాగితే పొట్ట శుభ్రం చేస్తుందని చెప్తా ఉంటే విన్నాను. నేను కూడా ఇదైతే అలవాటు చేసుకుంటున్నానండి. పొద్దున్నే లేవగానే అనమాట వేడి నీళ్ళు కాసుకుంటున్నాను బ్రష్ చేసుకొచ్చి. ఇంకా ఇవి తాగేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చకచకా చేసుకుంటానన్నమాట. ఇంకా అదే నాకు వాకింగ్ అనమాట. అటు ఇటు గబగబా తిరుగుతా అరుగులు ఊడ్చుకోవటం, అలాగే ఇల్లు ఊడ్చుకోవటం, అలాగే ఇంకా నా పనులన్నీ కూడా నేను చేసేసుకుంటాను. అయితే ఇది వరకు అంతా కూడా పొద్దున్నే లేసేదాన్నండి. మరీ ఉండగా అయితే చలికి తట్టుకోలేకపోతున్నాను అనమాట. కొంచెం తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాతే అంటే ఇప్పుడు టైం ఎంత అయిందంటే 6:40 అయిందండి. 6:40 అయింది నేను పూజ చేసే టయానికి. ఇంతకు ముందు అయితే ఒక అరగంట ముందే అయిపోయేది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత చేపలమ్మాయి వచ్చిందనమాట. నిజంగా నేను చేపల కూర వండి అయితే చాలా రోజులైందండి. దసరాలో అందరికీ జ్వరాలు వచ్చినాయి. మా ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చినాయి అనమాట. దసరాలో వండాను సరైన చేప. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను సరైన చేప అయితే తీసుకోలేదనమాట. మొన్నటి వారం కూడా చిన్న చిన్న చేపలే 2 తీసుకున్నాను. తీసుకుని చేశాను. ఇంకా చేప అయితే తీసుకున్నానండి. అది చేయటం తోమటం ఇదంతా వీడియో రేపొద్దున చూపిస్తానులే, లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా నేను ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఓకేనా. ఇదైతే నిన్న చేశానండి వర్క్. ఈరోజు బ్లౌజు స్టిచ్ చేస్తాను. అలాగే దీనికి కటింగ్ కూడా పెడతాను మన ఛానల్లో, టైలరింగ్ ఛానల్లో పెడతాను. చూడండి కటింగ్ ఏమైనా కావాలంటే. ఓకేనా. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికైతే చూస్తున్నానండి. మరి ఎంతవరకు పెట్టగలనో చూడాలి. ఇంకా ఇదైతే తీసేసి ఇంకొక బ్లౌజ్ అయితే పెడుతున్నాను అనమాట. దీంట్లో అయితే కలర్స్ ఏం లేవండి. శారీ అలాగే బ్లౌజ్ కూడా సేమ్ ఒకే కలర్లో వచ్చిందనమాట. ఇదే కలర్. ఇంకా ఇలాంటి వాటికి వర్క్ వేయడం అయితే కొంచెం కష్టమే. అయితే మొత్తం కలర్స్ అన్నీ కూడా జరీనే సెలెక్షన్ చేసుకున్నాను. దీనికి కాపర్ కలర్ మాత్రమే వేయాల్సిందనమాట. ఇంకా కాపర్ కలర్ ఒకటి తీసుకుని అలాగే సిల్వర్ గోల్డ్ కూడా తీసుకున్నాను. తీసుకుని డిజైన్ కూడా హెవీ డిజైన్ అండి. సింపుల్ డిజైన్ అయితే థ్రెడ్ ఎక్కువ పట్టకుండా ఉండేది. హెవీ డిజైను. కానీ కస్టమర్ అయితే మంచోళ్ళు అనమాట. బేరాలు ఆడేవాళ్ళు కాదు. మన కష్టాన్ని అర్థం చేసుకునే కస్టమరే. అలాంటప్పుడు ఇంకా వెనకడుగు వేయకూడదు కదా. జరీ పట్టుద్ది అని చెప్పి ఇంకా డిజైను వేయొద్దు అని వెనకడుగు వేయకూడదు కదా. బేరాలు ఆడేవాళ్ళు అలాగే కష్టం విలువ తెలియని వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా వెనకడుగు వేయాలి. ఇలాంటి డిజైన్స్ వేయాలంటే. డిజైన్ అయితే హెవీ డిజైనే. నేను మీకు చూపిస్తానులే, వీలైతే రేపటి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. డిజైన్ కూడా ఓల్డ్ డిజైన్ ఉన్న డిజైన్ అయితే ఈ కస్టమర్కి సెట్ అవ్వదు అనుకుంటా. మళ్ళీ కొత్త డిజైన్ కొనాలేమో అనిపించింది. అంటే పైకి వచ్చేసరికి వెడల్పు తక్కువగా, కిందకు వచ్చేసరికి వెడల్పుగా ఉన్న డిజైన్ అయితే ఉందన్నమాట. ఈ కస్టమర్ ఎలా అంటే పెద్ద పెద్ద నెక్స్ అయితే వాడరండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు దించమని అడుగుతున్నారు. ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ కాదు, ఇలా దించమని అడుగుతున్నారు. ఇంకా కస్టమర్ అడిగినట్టుగా కొంచెం నెక్ దించడానికే చూస్తున్నాను. ఇంకా ఆ నెక్ సెట్ అవ్వదేమోనని చూస్తున్నాను. అయితే ఇదే డిజైను వేరువేరుగా ఉందన్నమాట. నేను చెప్పే డిజైనే ఒకళ్ళ దగ్గర ఏమో నెక్కు పైకి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఏమో ఒక 5 ఇంచులు, కిందకు వచ్చేసరికి 6.5 7 ఇంచులు, ఇంత తేడాతో అయితే ఉందండి. ఇంకా అదే డిజైన్ మళ్ళీ పైన కింద కూడా ఒక 1/4 ఇంచు మాత్రమే తేడాతో కూడా ఇంకొక నెంబర్తో ఉందన్నమాట. చూస్తున్నాను నేను ఆ డిజైన్ సెట్ అవుద్దా, తగ్గించుకోవడం కుదరదా అని చూస్తున్నాను. తగ్గించుకోవడం, నెక్ వెడల్పు తగ్గించుకోవడం కుదరకపోతే మాత్రం ఇంకా ఆ డిజైన్ అయితే వేరే సపరేట్గా కొనాల్సిందే. కొంచెం నమ్మకమైన కస్టమర్స్కి అయితే నేను వర్క్ వేయడానికైతే నేను అస్సలు వెనకడనండి.
జరీ వేయడానికైనా వెనకాడను, పెద్ద పెద్ద డిజైన్స్ వేయడానికైనా వెనకాడను. ఎందుకంటే వీళ్ళకి కష్టం విలువ తెలుసు. అందుకే నేను వీళ్ళకి వర్క్ వేస్తే మంచి క్వాలిటీ యూజ్ చేస్తానన్నమాట. జరీ కానీ అలాగే నార్మల్ థ్రెడ్స్ కానీ నేను వేయడానికి వెనకడుగు వేయనన్నమాట. కొంతమందికి అయితే అయినంత వరకు సింపుల్ డిజైన్స్ సెలెక్షన్ చేసుకోమంటాను. కానీ ఈ కస్టమర్కి అలా కాదనమాట. ఆమె ఏ డిజైన్ సెలెక్షన్ చేసుకుంటే ఆ డిజైన్ నేను వేయటానికైతే అస్సలు వెనకడుగు వేయను. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.